హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రిషి రోషన్ వ్లాగ్స్. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తానండి. 1 కేజీ చికెన్ మసాలా, ఇంకా టమాటా, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా, చెక్క, లవంగ. ఓకే, కడాయి పెట్టేశాను. ఆయిల్ కూడా వేసేసానండి. ఇప్పుడు ఇందులో చెక్క, లవంగా వేస్తున్నాను. అందులోనే ఆనియన్స్, టమాటా ముక్కలు, ఇంకా గ్రీన్ చిల్లీస్, ఇవి ఫ్రై అవ్వనివ్వాలి అండి. కాస్తంత రెడ్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మసాలాని వేస్తున్నాను. అల్లం, వెల్లుల్లి, ఎండు కొబ్బరి మసాలా, ఇది కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. కడాయి ఏంది ఇలా ఉంది అని అనుకోవద్దండి, కొత్తది తీసుకోవాలి. అంతవరకు ఇది మీరు చూడాల్సిందే, భరించాల్సిందే. నా వంటకాలు ఈ కడాయిలోనే చేస్తాను. కొత్తది తీసుకుంటానండి తొందరలోనే, అంతవరకు చూసేయండి. కడాయిని కాదండి, అందులో ఉన్న కర్రీని చూడండి అండి. మసాలా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా వేసేసాను. ఓకేనండి, ఇందులో చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసిన తర్వాత సరిపడా సాల్ట్ వేస్తున్నానండి. ఇంకా పసుపు. ఇంకా దీనిని కలిపేద్దాం. ఇంకా దీనిని మీడియం టు సిమ్ మీద కలుపుతూ ఉడికించాలండి బాగా. అప్పుడప్పుడు కలపాలి కర్రీని, నీళ్లు బాగా ఊరుతాయి. ఇందులో నేను 1 చుక్క వాటర్ కూడా పోయలేదు. ఇంక ఇలాగే ఉడికించుకోవాలి. సిమ్ము మీడియం మీద చూసుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. కర్రీలో వాటర్ చూసారా అండి ఎలా పొంగినాయో? ఇది బాగా మగ్గనివ్వాలి కర్రీని. మేము సత్తనపల్లి నుంచి ఇవి 2 తీసుకొచ్చుకున్నామండి. 2 మగ్గులు, టీ మగ్గులు 2 ఉండేవి. అందులో 1 పగిలింది, 1 ఉంది. దాంట్లో నేను ఒక్కదాన్నే తాగుతున్నాను. మా వారికి నాకు ఇద్దరికి కావాలనేసి 2 తీసుకున్నాము. ఇంకా ఈ నైటీలు కూడా తీసుకున్నానండి. ఆడవాళ్ళు 1 పూట అన్నం లేకపోయినా ఉండగలరు, కానీ నైటీలు లేకుండా మాత్రం ఉండలేరు. కంఫర్టబుల్ వాళ్ళకి అవే కదండి కంఫర్టబుల్గా ఉండేది. మేము నైటీల మీదే లేస్తాం, నైటీల మీదే తింటాం, నైటీల మీద పడుకుంటాం. ఓకేనండి, ఇప్పుడు ఇందులో నేను కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలుపుకుందాం. కారం వేసి కలిపేసిన తర్వాత కాస్తంత గరం మసాలా వేస్తున్నానండి. ఇప్పుడు కూడా బాగా కలుపుకుందాం. ఇప్పుడు కాస్తంత పుదీనా వేసేసి, పుదీనా అన్న కొత్తిమీర అన్న వేసేసి మూత పెట్టి నూనె కొంచెం పైకి తేలేంత వరకు మగ్గనిద్దామండి. ఇంకా కర్రీ రెడీ అయినట్టే. ఇంతలోకి చపాతీ పిండిని కూడా కలిపి ఉంచానండి. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారు. రైస్ కూడా ఉడికింది, రైస్ కూడా ఉడికిపోయింది. ఇంకా కర్రీ కూడా రెడీ. వావ్, కలర్ఫుల్గా ఉందండి. ఇంకా గిన్నె మారుస్తానులేండి, ఇబ్బంది పడమాకండి. గిన్నె మారుస్తాను, వేరే గిన్నెలోకి తీసేస్తాను కర్రీని. చికెన్ కర్రీ రెడీ. వావ్, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. 1 చుక్క వాటర్ కూడా పోయకుండా నేను చేశానండి కర్రీ. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, బాగుంటుంది టేస్ట్. కర్రీ అంతా అయిపోయిన తర్వాత వచ్చాడండి మా హస్బెండ్ టేస్ట్ చూడడానికి. ఇదిగోండి కర్రీ ఎలా ఉంది, కలర్ఫుల్గా ఉందా? బాగా కలర్ఫుల్గా ఉంది. చూడడానికి అయితే నూరు ఊరుతుంది. టేస్ట్ ఎలా ఉంటుందో కానీ ఇప్పుడు తినండి. ఇప్పుడు తింటే 2 ముక్కలు తర్వాత అన్నం తింటే బాగుంటుంది. నీకు మా సబ్స్క్రైబర్లకి తప్పదు ఈ వంటకాలు చూడడం, తినడం. ఎలాగైనా నేను బాగానే చేస్తానండి, అంత వరస్ట్గా అయితే చేయను. బాగుంటాయి వంటకాలు. ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.